Hi friends, this is Virendra. Welcome to my channel. Friends, ఈ రోజు మనం శానిటైజర్ స్ప్రే మిషన్స్ ని రెండు మిషన్స్ ని అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, అసలు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. చైనా ప్రోడక్ట్స్ బాయ్కాట్ చేయాలని అనుకుంటే కనుక ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ రెండు చైనా ప్రోడక్ట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడండి. ఎందుకంటే కరోనా చైనా వల్ల వచ్చింది, అలాగే హాలే ఈ కరోనాకి సంబంధించిన ఐటమ్స్నే రిలీజ్ చేస్తున్నారు. మార్కెట్ స్ట్రాటజీ అనుకోవచ్చు ఇది. మన ఇండియాలో కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే తయారైతే కనుక మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ రావాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, రెండు బాక్సెస్ అయితే చూడొచ్చు. జెబ్రానిక్స్ దానికి అయితే ఎలా ఉంటుంది అనేది కూడా ఇమేజ్ కూడా ఇచ్చారు. ఫస్ట్ జెబ్రానిక్స్ ఓపెన్ చేసి తర్వాత చైనాది ఓపెన్ చేద్దాం. ఇది జెబ్రానిక్స్ కూడా చైనానే. ఇక్కడ మీకు పోర్టబుల్ సింపుల్ గా క్యారీ చేయడానికి వీలు ఉంటుందని బాక్స్ మీద మెన్షన్ చేశారు. అలాగే 3 కలర్స్ లో ఉంది, వైట్ అండ్ గ్రీన్ అండ్ పింక్. ఫ్రెండ్స్, జెబ్రానిక్స్ బాక్స్ మీద వచ్చేసరికి 600 దాకా ఉంది ఎంఆర్పి ప్రైస్, కానీ ఇది మీకు 400కే అవైలబిలిటీ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి వచ్చినాయో చూద్దాం. పైన వచ్చేసరికి మైక్రో యూఎస్బి కేబుల్ అయితే ఉంది, అలాగే శానిటైజర్ స్ప్రే మిషన్ ఒకటే ఉంది. ఇంకా బాక్స్ లో అయితే ఏమీ లేవు, యూజర్ మాన్యువల్ కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఇంకోటి బాక్స్ కూడా ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి వచ్చినాయో చూద్దాం. దీనికి కూడా సేమ్ మైక్రో యూఎస్బి కేబుల్ ఇచ్చారు. ఇదైతే పింక్ కలర్. ఇది లుక్కి కానీ స్టాండింగ్ పొజిషన్ కానీ చాలా బాగుంది. జెబ్రానిక్స్ మీద ఇదే బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఫ్రెండ్స్, రెండింటికి 5 volts DC ఇన్పుట్టే, అలాగే ఫంక్షన్ బటన్ కూడా ఒకటే ఉంటుంది. మీకు ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఒకటే. కొత్తగా తెలుసుకోవాల్సింది అయితే ఏముండదు. ఇప్పుడు చైనాది అయితే లిక్విడ్ పోసి ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇది మీకు శానిటైజర్ లిక్విడ్ టైపే ఉండాలి, జెల్ టైప్ అయితే మీకు స్ప్రే అవ్వదు. జస్ట్ శాంపుల్ కోసం కొంచెం పోసి అయితే చూస్తున్నాను. మీకు మ్యాక్సిమం 2 hours బ్యాకప్ వస్తున్నాయి రెండు. మీకంటే ఫుల్గా 2 సార్లు లిక్విడ్ పోసి యూస్ చేయొచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇది థ్రెడ్డింగ్ టైప్ ఉంది. ఇప్పుడు ఒకసారి స్ప్రేయింగ్ ఎలా చేస్తుందో చూద్దాం. మీకు ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మన మొబైల్స్ అయ్యి మనం బయటకు తీసుకెళ్ళినప్పుడు దాని మీద వైరస్ ఉంటే దాన్ని కిల్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అంటే మనం డైరెక్ట్ పోస్తే మొబైల్స్ అయితే డ్యామేజ్ అవ్వచ్చు. మీకు హ్యాండ్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది. మనం తీసుకెళ్లే బయటకి ఐటమ్స్ లేదా బయట నుంచి పర్చేస్ చేసుకొచ్చే ఐటమ్స్ మీద స్ప్రే చేయడానికి ఇది ఈజీగా ఉంటుంది. మీకు స్ప్రెడ్డింగ్ కూడా లైట్గా అవుతుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏమవుదు. ఇప్పుడైతే జెబ్రానిక్స్ చూద్దాం. మీకు ఒక సైడే లాక్ సిస్టమ్ ఉంది ఇది, కానీ ఇది స్ప్రే ఎక్కువ డిస్టెన్స్ అయితే చేస్తుంది. అలాగే లిక్విడ్ కూడా తొందరగా అయిపోతుంది జెబ్రానిక్స్లో వచ్చేసరికి. మీకు ఇది హ్యాండ్స్కి చేసుకోవడానికి డిస్టెన్స్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. ఫ్రెండ్స్, రెండిట్లో 2 hours బ్యాకప్ వస్తుంది. మీకు 500 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే వస్తుంది రెండిట్లో. మీకు చైనాది వచ్చేసరికి ప్రైస్ 300 పడుతుంది, జెబ్రానిక్స్ వచ్చేసరికి 400 పడుతుంది. మీకు ప్రైస్ తక్కువైనా సరే చైనాదే బాగుంది. ఫస్ట్ జెబ్రానిక్స్ లాకింగ్ సిస్టమ్ అనమాట, అంటే మీకు థ్రెడ్డింగ్ లేదు. ఇది లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జెబ్రానిక్స్ కన్నా చైనాదే ప్రైస్ తక్కువైనా సరే అదే థ్రెడ్డింగ్ టైప్ ఇచ్చి టాప్లో ఇచ్చారు కాబట్టి లీకేజ్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇదే కొన్నిసార్లు ఏంటంటే జేబులో ప్రెస్ అయ్యి బయటకు వచ్చేసింది అనుకోండి, మీకు లిక్విడ్ అంతా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చైనా ఐటమ్స్ వాడకూడదని మనం అనుకుంటున్నాం, కానీ చైనా వాళ్ళే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మన పరిస్థితి అలా ఉంది. 2 శానిటైజర్ మెషిన్స్ అయితే నేను ఆఫ్లైన్ మార్కెట్లో తీసుకున్నాను. 300-400 పడింది. వారంటీ గ్యారంటీస్ అయితే ఏమీ లేవు. శానిటైజర్ మెషిన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.